కర్నూలు జిల్లాలోని హోళగొంద మండల కేంద్రంలో జిల్లా పరిషత్ నిధుల కింద మంజూరైన నీటి సంపద నిర్మాణానికి భూమి పూజ జరిగింది. సుమారు 19 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఈ నీటి సంపద నిర్మాణాన్ని ఆలూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే బుస్సే విరూపాక్షి వాటర్ వర్క్స్ ఆవరణలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విరూపాక్షి మాట్లాడుతూ ప్రజలకు నీటి కష్టాలు లేకుండా చూసేందుకు ఈ అదనపు సంపను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పార్టీకి అతీతంగా ప్రజల కోసం ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు. పార్టీతో సంబంధం లేకుండా ప్రజల కోసం నీటి సంపద నిర్మాణం చేపట్టడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. మాట్లాడుతున్నా వీడియో తీస్తున్నాను. ఇంకా ఏం మాట్లాడుతున్నారు చేశారా అందరు ఇక్కడ చూడండి. నాగపన్నగంట పోటీలో గాడిపాడు వస్తారులే, వారికి బేకుందో వారు వస్తారు. ఉన్నాడు అన్నీ డ్రైవర్, మళ్ళీ డ్రైవర్ వేరే అందరు కనబడాలి. అన్న మన పొలగొంద గ్రామంలో హెడ్ క్వార్టర్లో ఫిల్టర్ బెడ్. ఎందుకంటే నీళ్లు ఇక్కడ నుంచి వస్తుంటే గలీజ్ అయితే నీళ్ళు ఫిల్టర్ కొన్ని పక్క నుంచి ఫిల్టర్ అయ్యే నీళ్ళు వస్తున్నాయి, ఒక పక్క నుంచి కెనాల్ నీళ్ళు వస్తున్నాయి. కాబట్టి మా జెడ్పీ చైర్మన్ గారిని మన శేషపన్న వాళ్ళ పెళ్లికి వచ్చినప్పుడు ఆ రోజు అడిగితే పాపం ఆయన అడిగిన వెంటనే 19 లక్షలు ఇక్కడ సమస్యను చూసి ఆయన కానీ వాటర్ చెక్ చేసి ఇట్లా గలీజ్ అవుతున్నాయి అనే విధంగా చూసి ఆయన మనకి జెడ్పీ చైర్మన్ జెడ్పీ నిధులు ఈరోజు మనము 19 లక్షలు భూమి పూజ చేసిన కార్యక్రమం. ఏదైనా కానీ మంచి పనులకి ఎవరైనా కానీ టీడీపీ వైసీపీ అనొద్దండి. ఏదైనా మంచి కార్యక్రమం చేస్తే మనకి డెవలప్మెంట్ కావాలా. మన ఆరూరు నియోజకవర్గంలో 6 మండలాల్లోనా ఎవరైనా ఏ నాయకులైనా కానీ ఏ ఊరైనా నిధులు అండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని తీసుకురండి, మేము అడ్డుకోవట్లే. ఖచ్చితంగా మేము మీకు కోఆపరేట్ చేస్తాం. మీరు దీన్ని రాజకీయం చేద్దండి. ఎందుకంటే ప్రజలు ఈ హొలగొందులోన ప్రతి ఒక్క నాయకుడు నీళ్ళు తాగుతారు. టీడీపీ వాళ్ళు ఉన్నారు, వైసీపీ వాళ్ళు ఉన్నారు, జనసేన ఉన్నారు, బీజేపీ అందరూ ఉన్నారు. అందరూ నీళ్ళు తాగుతారు. దీనికి రాజకీయం చేయకుండా ఈ పని త్వరగా మిగించే విధంగా మేము ప్రతి ఒక్క ఈ హొలగొంద మండలంలో ఉండే ప్రజలందరినీ, నాయకులందరినీ, కూటమి నాయకులు అయితేనేమి, వైసీపీ నాయకులు అయితేనేమి, జనసేన అందరు నాయకులు కోరుతున్నాము. ఈ పని అయిపోతే మంచి పని. నీళ్ళు అంటే నీళ్ళు చాలా కష్టం, నీళ్ళు దొరికేది ఈ పని చేసేది. ఎందుకంటే మనకి ఈ వర్షాకాలం వస్తే ఎంతమందికి నీళ్ళు వాటర్ బాగలేకే చాలామంది చనిపోతున్నారు. గుంటూరు దగ్గర మనం చూసినాము, అక్కడ వడమేరు దగ్గర అక్కడ చాలా పెద్దోళ్ళ పిల్లలు నీరు వాటర్ నుంచే రోగాలు వచ్చి చనిపోతున్నారు. అలాంటి లేకున్నట్ల ఈరోజు మేము జెడ్పీ